ఒక వ్యవస్థని బహుజన జాతికి ముందుకు నడవడానికి ఒక వ్యవస్థని ఏర్పాటు చేస్తూ నడిపించే వ్యక్తి మన రాహుల్ గాంధీ. ఒక విద్యార్థులకు మద్దతు తెలపడానికి పోతే ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. వాస్తవంగా కూడా దేశం అంటే బట్టి కాదు, దేశం అంటే మనుషులు అని నాడిని ఈరోజు నరేంద్ర మోడీ పోయి విద్యార్థులతో పెట్టుకున్నాడు. విద్యార్థులు దేశ భవిష్యత్తును మార్చాలన్నా, దేశంలో నాయకులను మార్చాలన్నా దేశంలో ముఖ్యం విద్యార్థులు. అటువంటిది విద్యార్థులతో పెట్టుకున్నాడు. నిరంకుశ పాలన వ్యవస్థ ఎక్కడ జరిగినా కూడా, రాజుల కాలం నాటి నుంచి అయినా కూడా నిరంకుశ పాలన ఎక్కడ ఏర్పడాలంటే ఖచ్చితంగా ఆ రాజ్యం కూలిపోవడానికి అది ఒక నాంది. ఈరోజు ఢిల్లీలో చేసిన నిరంకుశ పాలన అది ఒక వ్యవస్థ. మనుషులను కొట్టే విధానమా? వాళ్ళు మనుషులా లేకపోతే రాక్షసులా? కొట్టే పద్ధతేనా? ఏమన్నా ఒక విద్యార్థులను కొడితే, ఆడపిల్లను కొడితే చేతులు ఇరిగిపోయినాయి, కళ్ళు పోయినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి. ఏం పరిపాలన వ్యవస్థ ఇది? దాన్ని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీని నిన్ను అరెస్టు చేస్తారా? దేశం ఏమి నిద్రపోతలేదు, దేశం అన్ని చూస్తుంది, సమయం కొరకు ఎదురు చూస్తుంది. మంచి మంచి మనగాళ్ళు మహారాజులే కాలగర్భంలో కలిసిపోయిండ్రు. నరేంద్ర మోడీ తస్మత్ జాగ్రత్త, దేశ ప్రధానివి నీవు. ఇట్లాంటి నిరంకుశ వ్యవస్థ నడుస్తుంటే ఈరోజు సోషల్ మీడియా ఉంది, నీకు తెలియాలనికే లేదు, నీకు తెలుస్తూనే నడుస్తుంది కనుక యావత్తు యువత దేశం మొత్తం చూస్తుంది. ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్తారు, నీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నెక్స్ట్ మారుస్తారు. దేశంలో ఈరోజు పేపర్ లీకేజ్ చేయడం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి అని నీవు చదువుకుంటే కదా నీకు తెచ్చేదా బాధ? చదువుకున్న వ్యక్తులకు తెలుస్తుంది. ఒకసారి పేపర్ లీకేజ్ అయితే కష్టపడడానికి ఎంత ఇబ్బంది అవుతుంది అనేది. ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది ఉండి కోచింగ్ నడవాలన్నా కష్టపడి తెల్లారో చదువుకుంటే నువ్వు పేపర్ లీకేజ్ చేస్తే సన్యాసి నీకేం తెలుస్తుంది? ఇక్కడ చదువుకున్న వ్యక్తులకు తెలుస్తుంది. యావత్తు యువతతో పెట్టుకున్నావు. నరేంద్ర మోడీ గారు తస్మత్ జాగ్రత్త, నీ ప్రభుత్వం కూలిపోవడానికి ఇదే మొదటి నాందని నేను తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్.